బ్రేకింగ్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. మార్బుల్స్ కింద పడి ఇద్దరు మృతి చెందారు. బంగ్లా తండాలో నూతన ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన మార్బుల్ స్టోన్స్ ను ట్రాలీ నుండి అన్లోడ్ చేస్తుండగా రాళ్లు ప్రమాదవశాత్తు జారిపడ్డాయి. ఘటనలో ట్రాలీ డ్రైవర్ అవినాష్ ఇంటి యజమాని కుమారుడు తరుణ్ వాటి కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మార్బుల్స్ ఖమ్మం జిల్లా నుండి తెచ్చినట్టు సమాచారం. ఇద్దరూ మరణించడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యశ్వంత్, ప్రస్తుత జిల్లాలోని గార్ల మండలం పుల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బంగ్లా తండాలో విషాదం అలుముకుందని చెప్పుకోవచ్చు. తండాకు చెందినటువంటి బోడ కిషన్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం కూడా పూర్తయిన నేపథ్యంలో ఏదైతే మార్బుల్ స్టోన్స్ వేసేందుకు తన కుమారుడు అవినాష్ తో పాటు ఖమ్మం జిల్లా కామపల్లి చెందిన డ్రైవర్ తో సంబంధించిన తరుణ్ ఇద్దరు కలిసి కూడా ఖమ్మం నుండి మార్బుల్ స్టోన్ తీసుకువచ్చారు. నిన్న మిడ్ నైట్ 10 గంటల తర్వాత ఏదైతే మార్బుల్ స్టోన్స్ ఉన్నాయో అన్ని ఇంటి దగ్గర దింపుతున్న క్రమంలో ఒక్కసారిగా ఆ మార్బుల్స్ అన్ని కూడా ఇద్దరి మధ్యలో పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే ఎక్కువ హెవీ లోడ్ ఉన్న టాటా ఏసీలో హెవీ లోడ్ సంబంధించిన 2 మార్బుల్స్ అటుకొని ఇటుకొని బాడీలో వేసుకొని వస్తుండగా ఒక్క సైడ్ గా రాళ్ళన్నీ కూడా ఒక సైడ్ గా ఒరిగిపోయాయి. ఇది గమనించని ఇద్దరు ఎవరైతే ఇంటి ఓనర్ కుమారుడు తరుణ్ తో పాటు డ్రైవర్ అవినాష్ ఇద్దరు కూడా ట్రాయల్ ఎక్కి ఒక్కొక్క బండను దింపుతున్న క్రమంలో మరో సైడ్ ఉన్న బండరాలన్నీ కూడా ఒక్కసారిగా వీళ్ళిద్దరి మీద పడడం, ఇద్దరు వ్యక్తులు కూడా 2 బండరాల మధ్య ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడికే దుర్మరణం చెందారు. అయితే ఈ ఘటన తండలో విషాదఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కామపల్లికి సంబంధించిన డ్రైవర్ అవినాష్ తో పాటు తండాకు చెందిన తరుణ్ కూడా ఇద్దరు ఫ్రెండ్స్ కావడం, ఇద్దరు ఒకేసారి చనిపోవడం అయితే తండాలు అయితే విషాదఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై గార్లకు సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రసూన. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.